రైతు నగరం 22వ వార్డులో వాకా శివశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో 6 వార్డులకు చెందిన ఇన్ఛార్జీల సమన్వయంతో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాల్లో ఉత్సాహాన్ని నింపారు. చంద్రబాబు నాయుడు ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని పిలుపునిస్తూ పార్టీ బలోపేతం మరియు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జరగనట్టంగా మన ఇంటి దగ్గర వీరే కార్యకర్తలే మహానాడులో పండుగలాగా జరుపుకోమని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఆదేశించారు. కాబట్టి మన ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈ ఆరోగ్య క్లస్టర్లో అందరం కలిసి ఇక్కడ ముఖ్యంగా 19వ వార్డు మున్నా, 20 వార్డు సుల్కన్న, 21 మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, 22 కోమలాపదు, 23 వెంకటేశ్వరరావు, 24 రాయల్ రాము అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మహానాడు ప్రోగ్రాం. ఈ మహానాడులో యాక్చువల్గా కార్యకర్తలందరూ మహానాడుకు వెళ్ళేది వాళ్ళు చెప్పే అంటే ఇంతవరకు జరిగినటువంటి తెలుగుదేశం పట్ల జరిగినటువంటి అన్ని విషయాలను ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాక మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఈ భోజనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ రోజు మన మహానాడు పండుగకు ఇచ్చేసినటువంటి సోదరులకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ మహానాడు ప్రోగ్రాము మన ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి సంక్షేమం మనం ఏదైతే జనాలకు అందించామో దాని గురించి మాట్లాడుకుంటూ, అదేవిధంగా మిగిలిన 3 సంవత్సరాలు ఏ విధంగా మనము కార్యక్రమాలు పాల్పడాలి, ఏ విధంగా మన కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం చేయాలనేది మహానాడులో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా మనం కూడా అదేంటి మనం గుర్తించుకొని మన వాటిలో కూడా అదే విధంగా మనము కష్టపడి మళ్ళీ తిరిగి మహానాడు ప్రోగ్రాం కు మనము వచ్చి చేసిన సంక్షేమ అభివృద్ధి పనులు చెప్పుకొని ప్రతి ఒక్కరికి మనం ఇక్కడికి వచ్చినందుకు మంత్రి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్ఎండి ఫరూక్ సార్. 15 లక్షలు 20 లక్షలు పెట్టుకుని స్థలం జరగదు. ఇచ్చిన స్థలాన్ని అమ్ముకోగలి మేము చుట్టుకోవాల్సి ఇస్తాం. 5 దగ్గర కూడా మంచి అది కూడా కూడలి ప్రాంతం వెళ్ళి అందరికీ బండ్లు ఉన్నాయి. 2 నిమిషాలు కూడా రావచ్చు. అక్కడ టిట్ హౌసెస్ ఉన్నాయి, నిందాలో టిట్ హౌసెస్ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా కరువు అది తీసుకున్నాం. హైవే పక్కనే అది 1 సెంట్ ఇచ్చారు ఆ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు కాదు 2 సెంట్లు ఇవ్వాలా. ఇందులో చెల్లు కొనాలా. ఇల్లు చిన్నగా ఉండే కాపురం చేయలేదు. కనీసం కిచెన్ ఉండాలా, హాల్ ఉండాలా, కనీసం వాటి ఉండడానికి టాయిలెట్స్ ఉండాలా. అవి దానికే సరిపోతారు 1 సెంటు. చూడన్నా మళ్ళీ 2 సెంట్లు ఉంటే ముందలాంటి లేకపోతే శంకర్ అనుకుంటాం. అల్లుడు వచ్చాయన బిడ్డ అల్లుడు ఎవరు ఉండాలా. శంకర్కి 40 సెంట్లు ఉంటాయి. శంకర్ కొడుకులు ఉండాలా. అల్లుడు వస్తే ఎవరు ఉండాలా, కోడలు వస్తే ఎవరు ఉండాలా. ఈ పరిస్థితిని ఆలోచించి లేదు 2 సెంట్లు ఇద్దాం, 2 సెంట్లు 2 కలుపు హాయిగా మీరు ఉండండి. ఎందుకంటే అందరూ కూడా మనుషులమే. కాబట్టి మనం అది గుర్తింపించే చదవాలి. కనీసం 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి
చెప్పి ఆ రోజు అనుకున్నాం. ఇప్పుడు 2 సెంట్లు ఎందుకు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. గత ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తే అని చెప్పి అక్కడ నిర్ణయం చెప్పాను నేను జనార్దన్ గారికి దాన్ని క్లబ్ చేసి 1 సెంట్ కలిపి 2 సెంట్లు ఇచ్చేయండి, మిగతాది మీరు మా ఆలోచన చేసి చెప్తామని చెప్పడం జరిగింది. అది ఇళ్ల స్థలాలు మొత్తం మనం వదకండి. ఇంటి చిన్న మీరు అమ్ముకుంటారు, మీకు అవసరం ఉంటే పేదరికం నేను చెప్పండి వద్దని చెప్పడం లే. పేదరికం మహాచెడది, దాన్ని మించిన విషదాగిన బతకాల్సింది. రక్తంలో నుంచి పుట్టిన చెమట నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ శ్రామికుడు అస్సజీవుడు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్తం నుంచి పుట్టిన తెలుగుదేశం చెమట నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి స్థాపించిన మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఈ రకంగా అభివృద్ధి చేశాం బ్రహ్మాండంగా. ఇక్కడ కూడా 2 మలుపులు జరిగినాయి. ఆయన కూడా రైతులు కూడా మన సారి అది ఎప్పుడు అవుతా ఉంటాడు. నాకు ఈ తల్లిలు ఎప్పుడు అక్సెప్ట్ అయ్యి 10 మంది వచ్చారు, యుగడేరు వేయండి అని చెప్పారు. చెప్పాను కమిషనర్ గారు కూడా యుగడేరు వేసి చేద్దాం. కాబట్టి మనమందరం ఇంకా అభివృద్ధి కావాలా, ఇంకా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలా? మళ్ళీ స్థానికంగా ఎన్నికలు జరగాల. స్థానికంగా ఉండే ఎన్నికలు జరగాల. మన కేంద్రం నుంచి 15,000 కానీ 16,000 డబ్బు రావాలంటే స్థానిక సంస్థలు ఉండాలి. స్థానిక సంస్థలు మన కేంద్రీకి వస్తే మనం చేయగలుగుతాం. డిప్యూటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ అదేవిధంగా మండల ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ మన స్థానాన్ని మన చేతిలో ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని నిరంతరం సహకరించి మరి మనం దాని తర్వాత మాట్లాడే ఎన్నికలు దాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి పోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అప్రాన్ మమ్మల్ని ఎందుకు ఇప్పించారు? అభివృద్ధి చేయాలనే కదా అప్రాన్ చెప్తాం. ఈ రోజు మేము 11 కంప్లీట్ చేసి సంజయ్ కంప్లీట్ చేసాం, కంప్లీట్ చేసాం. మళ్ళీ 600 కలిసి కూడా సెంట్రల్ లైటింగ్ వేసి మనం మళ్ళీ కరువు రోడ్డు వరకు కలపాలని దాదాపు 7 కోట్ల రూపాయలు అదేవిధంగా మీకు చెరువు ఉంది నిజాల్లో కంపల్సరీ స్టాంప్, అది పెద్ద చెరువుతో మొత్తం కలుపుకోమని. పెద్ద చెరువు కలుపుకోవాలంటే పెద్ద చెరువు కింద ఉండే పొలాన్ని మా సొంత పొలాన్ని రాస్తున్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయాయి. ఎందుకంటే చెరువు కింద దాదాపు 1 అడుగులు 2 అడుగులు అది చెరువుకి సంబంధించింది ఇరిగేషన్ పొలాలు వేసి అమ్ముకున్నారు మహానుభావులు. అది చాలా ఈజీగా అది. ఆ చెరువు కూడా తీసుకుంటే మనకు నీళ్లు నిల్వ ఉంటే వేసవికాలం భూమిలో నీళ్లు పుట్టాయి. ఆ భూమిలో నీళ్లు పైకి తీసుకోవాలి, బోరింగ్ ద్వారంటే నీళ్లు ఉండాలి చెరువులో. లేకపోతే రీఛార్జ్ కావాలి పొలాలు, సారీ బోర్లలో రీఛార్జ్ కావాలంటే వాటర్ స్టాక్ కావాలా. మీకు రాకపోతే చదివితే వాళ్ళ ఎన్జిఓస్ కావాలి కొన్ని వందల వేల మంది ఇచ్చారు రైడ్కి 7-10 ఏళ్ల కింద. అన్నా మాకు నీళ్లు రావడం లేదు, ఎన్జిఓ కానీ ఎత్తిపోతుంది అని. ఏమంటే చెరువులో నీళ్లు లేవు, కంప్లీట్ చేసేసారు. చెరువు నీళ్లు నిలబడితే బోర్డు రీఛార్జ్ అయిపోయి రీఛార్జ్ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేయాలా. మీ అందరి మద్దతు కావాలా, మీ అందరి సహకారం కావాలా. మరి మీ అందరి సహాయ సహకారం ఉంటే ఏదైనా చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కరెంట్ ఛార్జెస్ మధ్యలో దాదాపు కరెంట్ ఛార్జెస్ అనేది తెలుసు. మళ్ళీ సాయంత్రం తెలుసు ఆయన కూడా మంచి చెప్పమంటారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే ప్రాంతం స్థానికంగా ఇన్ఫర్మేషన్ రావాలని లోకేష్ బాబు గారు ఈ వర్షాలు ఏర్పాటు చేశాడు మహానుభావుడు. ఎందుకంటే ఒక మానవుడు పెద్దగా ఏర్పాటు చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ రాదు. ఈ మనం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన స్థాయికి తీసుకొస్తే మనం అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి జరిగింది. కాబట్టి 22 వస్తే మీ అందరూ తెలిసిన భాగ్యం కలిగింది. నువ్వు చూసే భాగ్యం లేకుండా మనకు దగ్గర దగ్గరది. కాబట్టి ఈ అవకాశం లోకేష్ బాబు గారు కలిగించారు. మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది కాబట్టి చాలా సంతోషం. ఈ కార్యక్రమం జయప్రదంగా చేసినందుకు మరి చెప్తే అందరు బాగుంటుంది. అందరికీ కేసీఆర్ కింద ఉన్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలుసు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.